సో గైస్ చూడు ఎట్లా ఎంజాయ్ చేస్తారు ఏంది అనేది ఇక్కడ ఉండేటోళ్ళు వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తారు. నేను అన్నా తల్లి నా తల్లి ప్రేమ వద్దు, దొంగ ప్రేమ అన్నది. దొంగ ప్రేమలానే అక్క అక్క అంట. నీకు ఎన్ని రోజులు ఒక్క మాట అన్నా అక్క నీ లెక్క అయితే నవ్వు కూడా అయితే చంపం కదా. అబ్బా ఏం చెప్పిర్రా మహేష్ బాబు డైలాగ్ చెప్తుంది. డైలాగ్ చెప్పుడు వద్దు. ఆంబోత్ వస్తున్నట్టు వస్తురు. ఎన్ని పూటలు తింటావు నిజంగా చెప్పక. నా మీద ఎందుకు పనులు పెట్టిన? నువ్వు ఎన్ని పూటలు తింటావు చెప్పు. ఇది ఏంటనుకున్నా నువ్వు? నిమ్మకాయ దాని పని అనుకుని తింటా, నాకేం తెలుసు. ఆల్రెడీ మళ్ళీ ఏమన్నా అనుకో. మండుతున్నట్టుంది. మీ డాడీ అంటుంది కదా కరువాపయ్య కరువు సాంగ్ ఉంటది. కరువాపయ్య వాళ్ళేమో ఇక్కడ ఉండేటోళ్ళు వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తారు. సో గైస్ చూడు ఎట్లా ఎంజాయ్ చేస్తారు ఏంది అనేది. మనమైతే ఇప్పుడు ప్రెజెంట్ కొడైకెనాల్లో ఉన్నాం. నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్మెంట్ కాబోతుంది. వేరేనా అక్క కూడా ఆడుతుందిగా. చూపి చూపి ఎగిరే 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 ఎగిరే. అరే రే భయా పోరాలు అంటున్నా మెంటల్. ఓ హైదరాబాద్ నుంచి వచ్చి ఈడ కూడా ఆగం చేస్తారు. ఒక పల్లెటూరు అన్నమాట. సో ఇది ఒక ఊరు రోడ్ పైన అంటే సూపర్ సూపర్ సూపర్. నేను పిచ్చలు చేస్తారు.
నాకు ఎట్లా అనిపిస్తుంది? అక్క దేంట్లో ఉండవేందాక నువ్వు డాన్స్ కూడా చేస్తావు. ఏ అక్క ఇప్పుడు ఈ అక్క సూపర్, ఈ అక్క సూపర్ రాజు శ్యామలక్క అక్క. అక్క వంగ అబ్బా తమ్ముడు ఎట్లా కొట్టింది సాయిని ఆమె ఆంటీ రొట్టెలు కాలుస్తాను ఇంట్లోకి పోతే. అన్న పదాలు అడగో కేపన్న కొడుకు కొట్టాడు. ఎందుకు ఆ బద్నాం చెప్తున్నావు? అక్కడ నన్ను ఏడవైనా అందరు బంగారం లెక్క చూసుకుంటారు. ఆమె ఏమన్నాడో అక్క అబద్ధాలు ఆడదు. అక్కడ వేనడా మీద కొట్టాయి, వేనడా మీద కొట్టాయి. అబద్ధాలు అబద్ధాలు ఆడు కొట్టిండు అక్క. అంజాడు కొట్టిండు. 6 నెలలు తింటాడు, 6 నెలలు ఆమెనేమో అన్న ఉమ్మగా ఏమని పోయి వాళ్ళ బిడ్డ వచ్చి గుడ్డు గుడ్డు అన్నాడు కదా చూడు. దానికి ఏం అర్థం అవుతలేదు. నేను అన్నా తల్లి నా తల్లి గుండు అంటున్నాడు కదా, సిగ్గులేదు. గుండు వాళ్ళ కొట్టు కొట్టినాక కొట్టి కాలు మొక్కుతుడు పంచాయతీ చేయగలరని. పైసలు 500 అంట కొట్టినందుకు. 500 ఐ విల్ గివ్. అమ్మా నీ ముసల్దానా, నీ ఆవిషయం మొత్తం నాకు రాను.
అయిపోయి కథం కథం అక్క అక్క ఓ అక్క కథం ఒకసారి ఒట్టేసి మళ్ళీ వచ్చిన కల ఉండదు ఇక కాలు మొక్కేది ఉంటే పైసలు ఇచ్చి మొక్క అంటుంది. రాఖీ పండు రాఖీ చేసంట రాఖీ కడతా మంచి కొట్టావు ఇగో డల్లు చెప్పాను ఎట్లా వాళ్ళు నెత్తి ఆంటీ వాళ్ళు కొట్టేసింది. ఇగో మెల్ల రొట్టెలు కాలుదామని చెప్పి లోపలికి పంపించింది అక్క. ఏమోనే నేను అది గంట తీసుకొని ఎత్తి మీద ఉతికింది. వాళ్ళ మీద బదలాం చెప్తున్నావు. కాలేజీ అబద్ధాలు ఆడొద్దు. ఆడు కొట్టినాక బండగాడు వాడు ఏడున్నాడు ఈడెట్లా కొడతాడు అక్క. ఆడ నుంచి వచ్చిన నేను ఇప్పుడు అక్క కానీ గుండు వాళ్ళ కొట్టేసింది కదా గంటతో కొట్టిందా ఎంత కొట్టిందో ఏమో కానీ రక్తం వస్తుంటే పసుపు పెట్టినా అయ్యా నువ్వు పెట్టలే. అక్క మందు మందు అక్క అక్క నీ కొడుకు బండగాడంటే పెళ్లి కూడా కాలేదు. కుంకుమ పెట్టుకోమంటుంది, బొట్టు పెట్టుకోమంటుంది. ఆమె పెట్టింది. పైసలా ఇయ్యాల సిగ్గు శరం ఉంటే ఎన్ని ఇయ్యాల పిలుసు పని చేస్తారా అంటుంది పో అక్క. ఇగో ఇది ఏం చేసి చెప్పాలా నాకు ఇది నేను ఏమనుకున్నా దెబ్బ తాకింది పసుపు గిట్ల తెస్తుంది బొట్టు ఏమన్నా ట్రీట్మెంట్ చేస్తుంది. ఇది ఏం చేసింది తెలుసా బొట్టు తీసుకొని వచ్చి పైసలు ఇవ్వట్టు. సరే అది ఇచ్చిపెట్టు. ఆ సాయిబాయి గుండెట్లా వాళ్ళకి తెలుసా రొట్టెలు కాలమని చెప్పి లోపలికి వస్తే ఆమె ఏమో అన్నాడు. అనగా గంట వేసుకొని చూసావా బొట్టు పెడుతుంది ఇప్పుడు పెట్టుకోరు మీరు 500 నేను ఏమన్నా బట్ట వాజు ఇప్పుడే చెప్పింది కదా నీకు బట్ట వాజు చెప్తున్నా చెప్తున్నా అంతే కదా అంతే ప్రసక్తి లేదు. ఏమనగనట్టు బిల్డప్పులు ఇస్తూ డ్రామాలు ఏంది నిమ్మకాయ మనమే చేస్తాం కదా. నేను కాచిపోండి మీరు పో అక్క. పర్వాలేదంట బుద్ధి లేదా పంచది కాదని కాలు మొక్కుతున్నాడు కదా అక్క. బుద్ధి లేదా మీ వీడియో ఇది ఏంది వెళ్ళిపోతుంది కానీ ఇంకో గుండు పట్టుకున్నట్టుంది. ఆ ప్రేమ నాకు వద్దు. ఏమన్నాను మళ్ళా పిల్లల్ని అంటే ప్రేమతో అంటాడంట. నాకు ఆ ప్రేమ వద్దు. దొంగ ప్రేమ అన్నది. దొంగ ప్రేమలానే అక్క అక్క అంట. నీకు ఎన్ని రోజులు ఒక్క మాట అన్నా అక్క నీ లెక్క అయితే నవ్వు కూడా అయితే చంపం కదా. అబ్బా ఏం చెప్పిర్రా నేను చంపుతానా? దుఃఖం బంద్. నేను పురుష అన్నా నేను అన్న ఎప్పుడన్నా అన్నా వాళ్ళు అంటే నీకు సపోర్ట్ చేస్తున్నా లేదా? మా ఇంటికి వచ్చినావా? మా ఊరికి మరి వీళ్ళు అంటేనే కదా నేను అన్నా. మళ్ళీ నేను అదే చెప్తున్నా. నేను అన్నా నాకు అట్లా ఆశను చూస్తే మీకు ఏ పని చేసుకున్నాడు. ఆశను చూడకపోతే ఏ పని చేసుకోవాలి. ఈ మాట కేపనమ్మ కూడా చెప్తావా? చెప్తా ఈ మాట చూడు అడుగు చెప్తా భయం లేదు. అడుగు అడుగు మొన్నటి దాకా కొట్టినావు బెల్ట్ ఇరిగేదాకా కొట్టినావు కేపన్. నేను ఎప్పుడు కొట్టినాను? నేను ఎప్పుడు చూపియాలా? పెట్టు భయం. అందరూ బెదిరిస్తుంది. నాకు ఏం భయం లేదు. కొట్టాలి పెట్టాలా మరి? చేస్తుంటారేమో మీరు. సరే కేపన మీద ఒట్టే చెప్పాను. కేపన మీద ఒట్టే కేపన మీద ఒట్టే చెప్పాను. మహేష్ బాబు డైలాగ్ చెప్తుంది. డైలాగ్ చెప్పుడు వద్దు. సరే నా పిల్లల్ని ఒక మాట అంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఓకే ఎవరు వస్తారు చూడు. ఏడుకెళ్ళి ఆడికెళ్ళి ఈడ 7 గుర్తుపట్టవచ్చు. గుర్తుపట్టవచ్చు ఈడ
నా కొడుకులే అయ్యి చూడగలవా? నా లెక్క అని చెప్పి అక్క ఏంది ఆయన కేపీ హోటల్ ఉంటుంది కదా, ఇట్లా ఇట్లా అంటే పక్కకు పెడుతుంది, ఇట్లా ఇట్లా మొత్తం లగెత్తురా కుబేరుడా, లగెత్తురా కుబేరుడా. అది కస్టమర్ నువ్వు అట్లా అట్లా 2 points ఏ సాయిబాయ్ అట్లా కాదు, చూస్తుంది ఏం తెలుసా నా కొడుకులు అవ్వడం చాలా కష్టం, అవునా కదా? చింటూ నా లెక్క అయ్యి పెట్టమని ఎందుకు చూపిస్తాం? వాడికంటే ఒక ఏజ్ వస్తే చూపిస్తాం. ఇంకెప్పుడు 10 years కి అట్లుండు, చిన్న పిల్లోడాడు. 10 years కి 10 years లో మేము అట్లా లేము, ముస్లిం ఉన్నాం. ఎందుకంటే మేము ఆట ఆడుకున్నాం. ఈడ కుంభకర్ణులు లెక్క తింటాడు పంటాడు. లెక్క తింటే ఏడ అవుతారు చెప్పు. వాడు ఆ నుంచి వచ్చిన వాడొక స్పెషల్ రా, వాడొక స్పెషల్. నేను అదే అంటున్నా అక్క. స్పెషలే. నువ్వు రోడ్డు మీద రా, నిన్ను ఎవ్వడు చూడడు. అదే నా కొడుకు వస్తే 100 మంది నేను చూస్తారు. అదే అది అంటున్నా. టాలెంట్. ఆ కుక్కల లెక్క నొస్తుంటే అయ్యా అయ్యా టిఫిన్ లో 10 రకాలు ఏమని ఉండని, ఇడ్లీ ఉండని, వడ ఉండని, దోశ ఉండని, కానీ పూరి ఉండని, బోండని స్పెషల్. అక్క ఇది ఇట్లా తినరక్క. సరే పోనీ అని. పుల్లగుందారా? అబ్బో ఇది ఏంటనుకున్నా నువ్వు? నిమ్మకాయ దాని ఒప్పని అనుకుని తింటా, నాకేం తెలుసు. చెప్పు. నువ్వు అక్కడ నుండి ఇక్కడికి రా, నిన్ను ఎవరైనా చూస్తారేమో అడుగు. వీడు అక్కడ నుండి ఇక్కడికి వస్తే అది నేనే ఒప్పుకుంటున్నా. ఎందుకు చూస్తారు. అల్లెక్క నుడికొచ్చినా వస్తుండ్రో వస్తుండ్రో. అయ్యా నా కొడుకు స్పెషల్ అని చెప్తున్నా కదా. అది కా- నువ్వు ఉండగలవా? ఉండలే. సరే బంగారు కొండ లెక్క నేనేమన్నా ఇప్పుడు ఇంత బంగారు కొండ లెక్క వాటితో పరాటే చెయ్యి. చెయ్యి కరెక్ట్ అన్న బాయ్ వీడా చెయ్యి. అక్క అంతం చేయలేడు. బాక్సింగ్ నేషనల్ అన్నక్క ఎందుకు సరే చెయ్యి మరి, చెయ్యి. ఇప్పుడే 5 minutes చెయ్యి. వద్దక్క. చేయండి. కొట్టాలి, నువ్వేం భయపడకు. రక్తం వచ్చాడు అనుకుంటే నేను ఆల్రెడీ రక్తం వచ్చింది. ఇప్పుడు నువ్వు అన్నగా ఎవరు కొట్టిను? ఆడే కొట్టిను, నెత్తి వరకు కొట్టినాడు. అక్క ఏం లేదు పోయి. మళ్ళీ వచ్చి సారీ మామ ఏమనుకోకు, ఆడే ఏడుస్తున్నాను కొట్టి. అవు ఇప్పుడు నీకు కొట్టిండా? అప్పుడు నువ్వు బాధపడ్డావా, ఏడ్చావా? అందుకే నేను ఏడవలే, నేను Sorry కొట్టినా మామ చెప్పండి. ఇగో ఇటు నేను కొట్టినా, నేను ఏమన్నా ఒక మాట తిట్టినారా? అంది ఏమని తిట్టినా? బెదిరించినా, నేను అనలేరా అన్న, అంతేగాని నేను తిట్టినా. అది కాదు తప్ప వీళ్ళిద్దట్లో నువ్వు ఎవరిని చూస్తున్నావు? అంజీని మాత్రమే చూస్తున్నావు. నేను ఎడగానే పడతా, ఆ మరి. అడగానే పడతా కాబట్టి అదే చూస్తారు. నువ్వే ఒప్పుకుంటున్నావు ఈ మాటకి. అది కాదు. ఇగో సరే సరే అరే ఇగో ఆగాంచి నేను ఒకటి చెప్తాగు. ఈడ నిలవాడు, వెనక నిలవాడు. మమ్మీ కనిపిస్తుంది. ఏడ కనబడుతుందాక? నువ్వు ఎడ కనబడుతున్నావా? స్పెషల్ సరే గాని ఇగో పాపం మేము తప్పేలేదు అంచుగాంది. ఇవాళ మమ్మీ ఉంటది. ఏంటంటే మమ్మీ లాడ్ లాడ్ చేసి ఇట్లా వండుతారు కదా. కాదు కస్టమర్ వస్తారు కదా, సగం వండుతుంది అలాగే తీసేస్తుంది. సగం తీసి రోజు చికెన్ ఆడ ఒకటే తిన్నాడు, ఆడ ఒకటే. అబ్బా పంచే అక్క, నువ్వు పంచే ఈ మాట మాట్లాడకు. ఏ పని మీద ఉంటాయి? 2 months అవుతుంది. బాయిల్ ఎగ్ ఓన్లీ, రాగి జావా ఇవన్నీ తింటుండు. చూసినాం. మా దాంట్లో హెవీ వెయిటర్స్, హెవీ లిఫ్టర్స్ అంటే ఎవరు తెలుసా? 1 అక్క 2 ఎవరు? సుప్రియ అక్క. పట్టుకో సాయి, సాయి జర పట్టుకో. నిన్నంటే రా, నిన్నంటే అక్కని అంటున్నా. పట్టుకో పట్టుకో. సల్మాన్ గారు అరే వంశీ, వంశీ. ఏడున్నారా వంశీ? ఒక బాడీగాడు, ఒక పిఏ అక్కకి. వీళ్ళు ఉంటే ధనాధన వేసేస్తారు. ఎందుకంటే వీళ్ళు అన్ని తెలిసి వీళ్ళకి ఏంది సంసారం ఎట్లా నడపలేదు. తిన్నామా బస్ పన్నా తిన్నాం, తిన్నామా బస్ పన్నా తిన్నాం, అక్క మిమ్మల్ని పన్నవా బస్ పన్నా పన్నాం. కూర్చుంటే లేవలేరంట. నా లైఫ్ లో ఫస్ట్ టైం చూడు ఎట్లా ఆంబోత్ వస్తున్నట్టు వస్తురు. ఇచ్చేయి అబ్బా. ఏమైంది చూడు, ఇక ఏ నుంచి ఇక ఇక కార్ నుంచి ఇక్కడే పిల్లగాని పండుకున్నా కొడుకే కష్టపడుతుంటే కొడుకు. మన వంశీయాడు ఎంత కష్టపడాలి? అవునా నాన్న? మంచిగా ఖాళీ ఉన్నప్పుడు, నేనేం ఖాళీ ఉన్నప్పుడు ఇయ్యను. ఆ? నాకేమైనా పని ఉన్నప్పుడే ఇస్తా. సరే అక్క. నువ్వేం పని చేస్తావు చెప్పు. ఒక్క నిమిషం. ఈయన ఎత్తుకో. ఏం పని చేస్తుంది అడుగు సాయి. ఎత్తుకో. గా బోర్డు ఉంది కదా, గి బోర్డు ఎల్లో కలర్ ఇరుకురా.
ఏంది? ఉరుకు సరే, ఉరుకు. నువ్వు ఊరికి వరకురా, నేను నెక్స్ట్ నేను ఉరుకుపోయి ఉరుకొస్తా ఫస్ట్ నువ్వు దాని తర్వాత నేను ఫస్ట్ నువ్వు చూస్తావా అయిపోయా దాని తర్వాత వద్దులే చాలా అంటారు అంతే అక్క ఎన్ని పూటలు తింటావు నిజంగా చెప్పక్క నాకు నా మీద ఎందుకు పన్ను పెట్టిన వస్తాయి నువ్వు ఎన్ని పూటలు తింటావు చెప్పు చూసినోళ్ళు మన్ను బడా చూడ సక్కగుంది వదిరా. అటు ఇటు పోయి నన్ను అంజిని ఓరుస్తలేవు ఎందుకు అన్నం ఇంత వేసుకుంటది వదిలేస్తుంది మినిమం 2 hours 2 hours 2 hours బాగుంటది అన్నాడు నేను తినేదే స్లో తింటా తినేదే ఇంత 2 hours. తింటా అందులో సగం వంశీకే ఇస్తా అడుగు వంశీ సగం మనిషికి ఓ సల్లేస్తావు అక్క నా దగ్గర ఫోటోలు ఉన్నాయి 4 సార్లు తీసినావు సగం వదిలేస్తావు నిజం చెప్పు అబ్బా. కష్టపడి పొద్దునగా రాతనగా ఇట్లా ఒక 2 నిమిషాలు నించోడు అక్క వన్నదంటే మినిమం 5 to 8 hours సరే ఇంకోటి ఆయన ఆకలితో ఉన్నాడని చెప్పేసి లేదు లేదు లేదు. వేనన్న వాళ్ళ భార్య చేస్తుంది కానీ వేనన్న వాళ్ళ మెల్లే wife పోతురు చేస్తుంది. అన్న ఆకలితో మెల్లే పోతురు మెల్లే పోతురు అన్న వస్తారు. అరే అక్క చూడు. అన్న వస్తున్నాను మెల్లే పోతురు కదా. వెళ్ళబోతుంది 2 points కొట్టడానికి అయ్యో ఇక్కడ కూర్చొని చెప్తా చెప్పు మామ్ ఎట్లా తెలుసా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టే ఏం ఎవ్వరు లేనప్పుడు ఎవరో వచ్చి, "ఓ, వస్తుర్రు, వస్తుర్రు, వస్తుర్రు. అరే వస్తుర్రు, 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 వస్తుర్రు." మళ్ళీ ఏమన్నా అనుకో చాయ్ అక్క మీద ఉన్న నిజం చెప్పాలా నీ మీద ఒట్టేది చెప్తున్నా అబ్బా అక్క నువ్వు రానంత సేపు కార్లో కూర్చుంది నువ్వు ఇట్లా వస్తున్నా అనగానే కేపన వేనన్న వాళ్ళ వైపు రొట్టెలు వండుతుంది ఆడిగా తిడతాడేమో అని ఇప్పుడే చూడు లోపల చూడు రామ్లే అంటే అదేది ఏమై మండుతున్నట్టుంది అంటే బయట నీళ్ళు ఇస్తలేరా ఏమేం చింటూ చూడా వేణమ్మా వేణమ్మా ఏమనుకొని తిన్నావు చింటూ ఏమనుకొని తిన్నావు మండుతుంది తమిళనాడు పిల్లలు అంట వీళ్ళు తమిళనాడు పిల్లలు అంట మీ డాడీ దగ్గర పో, మీ డాడీ మీ డాడీ అన్నాడు కదా, మీ డాడీ నన్ను నువ్వు నాయన మీ డాడీ అన్నాడు నేను అనలే తమిళనాడు పిల్లల అన్న నేను అంటున్నా మీ డాడీ అంటుండు కదా కరువాపయ్య కరువు సాంగ్ ఉంటది కరువాపయ్య ఏదో చిన్న ఉంది కదా అదేం చేస్తా అనుకొని తిన్నాడు నిమ్మకాయలు తాగాల్సి వస్తుంది అంతగా నవ్వుతుడు అంజిగాడు ఒకటి తింటాడు ఇయ్యాను అరే తిన్నా అనుకో గుండు వెళ్ళిపోతుంది ఒకటి తిను మస్తుంది తీయది తీయదు ఇది తినేసాడన్న వానికి భయపడ్డాడు పెద్ద వరకు కదా వానికి ఆ ఒళ్ళుకి ఏం కాదు. తెలియదు తినే తిను నవ్వులు ఏ తినవే అవునురా తినరా అంటే అరే అక్క తినొద్దురా. తిను తిను కొరకు అరే, కొరుకుతలేడు, నోట్లో పెట్టుకొని తింటా అంటాడు వాళ్ళ కింద వేయరా కొడుకు కొరుగు కొరుకురా కొరుకుతలేడు అది నాలుక మీద వేసుకుంటాడు కొరుగురా తినలేదు అది ఇంకా కొరకలేదు కొరికితే అది ఎట్లా మంచిగా ఉందా ప్రేమ ఉంటే అది ఒక్కొక్కటి తినాలన్నా వాళ్ళకి మొత్తం చచ్చిపోయినాక వచ్చి జోకులు చేస్తారు మంచిగా అన్నావు నువ్వు మంచిగా నిద్ర తీసినావు నువ్వు నిద్రపోయింది చెప్పవు అన్నా, నేను నిద్ర పోలేడు నువ్వు అన్నప్పుడు అన్నానా మరి అదే మరి పండుగ కాదు అది అన్న మేల్కుంటు అబద్ధాలు ఆడొద్దు అటు ఎవరు ఎక్కువ అన్నారు ఎక్కువ నువ్వే పడినావు నేనా అబద్ధాలు ఆడకన్నా నువ్వు లేవట్టావు 6 గంటలకు అన్నామన్నా మనము 8:30కు నువ్వు లేవట్టావు అది టిఫిన్ తినేటప్పుడు